ఎనీ లాంగ్వేజ్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏ భాష అయినా అవనివ్వండి, ఒక మనిషి ఇంకో మనిషితోటి మాట్లాడటానికి, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, సమాచారాన్ని ఇరువైపులా అర్థమయ్యేలా చెప్పుకోవడానికి వాడి ఒక సాధనం మాత్రమే. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆహ్, మనకి ఇంగ్లీష్ మాట్లాడేవోళ్ళు తెలివైనోళ్ళ కింద లెక్క. అదేంటో తెలవదు మన దేశంలో. అంటే సీ నేను అవసరం కోసం అవసరం అన్నీ నేర్పుతా అంటారు కదా! నాకు తెలుగంటే చాలా ఇష్టం మామూలుగా. ఎందుకంటే నా మాతృభాష. నేను ఆలోచించి తెలుగులో ఆలోచిస్తాను నా బ్రెయిన్‌లో. ఇప్పుడు మీరు వేరే దేశాలు చూసారనుకోండి లైక్ జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, మీరు ఏదన్నా వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడన్నా మీరు చూడండి. ఇంగ్లీష్ అనేది అసలాళ్ళు వాడరు. మరైనా ఆళ్ళు ఎందుకంత టాప్ కంట్రీస్ కింద ఉన్నారో, అంత వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఎందుకున్నారో, మనకేంటంటే అదొక మనకు వదిలి ఎళ్ళిపోయిన అది అలవాటయింది. కాదనను. అలా అని చెప్పి నో నీడ్ టు డిరాగేట్ ఎనీ లాంగ్వేజ్. ఏది తక్కువ, ఎక్కువ అని గాదు. మాట్లాడటానికే ఇప్పుడు వేరే మనిషితోటి మాట్లాడతాను. నేను జాబ్‌లో ఉన్నప్పుడు నాకు అవసరం. హిందీ అవసరం నేర్చుకున్నాను. ఇంగ్లీష్ అవసరం. అలవాటయింది. మామూలుగా ఏంటి స్కూల్‌లో ఉన్నప్పుడు చదువుకుని నేర్చుకున్నది వేరు. ఓవర్‌సీస్ ఎళ్ళిన తర్వాత వెస్టర్న్ కంట్రీస్‌లో నేను 10, 12 దేశాలు తిరిగాను ఇప్పటి వరకును పని మీద. సో, అక్కడ నా అవసరాన్ని బట్టి ఆ భాష వాడుకోవటం అనేది తప్పని పరిస్థితి. అయితే అక్కడ అందరికి కూడా వాడికి ఇంగ్లీష్ వచ్చు. అంటే మాట్లాడటానికి సరిపడగా వచ్చు. మనోళ్ళేంటో కరెక్షన్‌లు నేర్పుతా ఉంటారు. నా నా అట్‌లీస్ట్ నేను మామూలు లుక్ ఇట్ ఆర్ ఆర్టిక్యులేట్ ఇంగ్లీష్ నాది ఇట్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. గ్రామటికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ఆ మాత్రం నేను చెప్పగలను. నాకు పాస్ట్ టెన్స్ ఏంటో తెలుసు. ప్రెజెంట్ టెన్స్ ఏంటో తెలుసు. ఫ్యూచర్ టెన్స్ ఏంటో తెలుసు. క్లియర్‌గానే ఉంటది. నా గ్రామర్ మరీ అంత చిరాకుగా ఉండదు. నా వ్యాకరణం తెలుగులోనూ అంత బానే ఉంటది. హిందీ కూడా నేను మాట్లాడినప్పుడు కరెక్ట్‌గానే మాట్లాడతాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అవతలోళ్ళకి అర్థం అవ్వటానికి భాష. దాన్ని అంతవరకు గౌరవిద్దాం. ప్రతి భాషను గౌరవిద్దాం. తప్పేం లేదు. నేర్చుకోవాలి. 4, 5 రకాల భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. కాకపోతే అది ఇంగ్లీష్ మాట్లాడినోడు తెలివైనోడు, తెలుగు మాట్లాడినోడు తెలివి తక్కువోడు అనుకుంటే, ఇంగ్లీష్ రాకుండా డెవలప్ అయిన ఎంతోమంది బిజినెస్ పీపుల్ మీ చుట్టుపక్కలే ఉన్నారు. మరి ఆళ్ళతో పోల్చినప్పుడు నువ్వు ఏ మూలకున్నావు? నువ్వు ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకో. అంటే ఇందాక నాకెవరో అతను 'యూనిక్ 127' ఎవరో ఒకతను ఇఫ్ ఐ డోంట్ లైక్ ఎ మూవీ ఐ డోంట్ రివ్యూ అంటే, ఐ డోంట్ వాంట్ టు డూ ఎ రివ్యూ ఏదో నాకు కరెక్షన్స్ చెప్తున్నాడు. ఐ డోంట్ రివ్యూ అన్నా కూడా కరెక్టే. నువ్వు గూగుల్‌లో ఎందులోనైనా చెక్ చేసి చూడు. నేను చెప్పిన మాటకి అర్థం ఏంటో తెలుస్తుంది నీకు. ఇక్కడ కరెక్షన్ చేసినందుకు కాదు. నాకు తప్పుందనుకో నేర్పితే నేను నేర్చుకుంటాను. ఆ చెప్పే విధానం ఒకటి ఉంటది చూసారా? మేము మేధావులం అన్నట్టు మాట్లాడతారు. ఈ జీవితంలో ఏం క్యా ఉగడదే బోలే తుస్కో భీ మాలూమ్ ఆడు ఎంపీ కూడా ఆడికి తెలీదంతే. లెట్ దెమ్ బి. బట్ భాష అనేది ఒక మనిషి ఇంకో మనిషితోటి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఒక సాధనం. దాన్ని అలాగే చూడండి. తప్పులేదు నేర్చుకోండి.